హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బోనాలు ఫెస్టివల్ వచ్చేసిందండి. 2024లో బోనాలు వేడుకలు జూలై 7 ఆదివారం ప్రారంభమవుతాయి మరియు చాలా రోజుల పాటు కొనసాగుతాయి. దీనిని అంటే ఈ ఇయర్ 2014లో తెలంగాణ అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో జరుపుకునే వార్షిక పండుగ. మరణం మరియు సమయానికి దేవతగా పరిగణించబడే మహంకాళి దేవత గౌరవార్థం దీనిని జరుపుకుంటారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బోనాలు జరుపుకుంటారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, రెండో ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడో ఆదివారం చిలకలగూడ సమీపంలో పోచమ్మ కట్ట మైసమ్మ ఆలయంలో, లాల్ మాతేశ్వరి ఆలయంలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీలోని దర్వాజా, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం మరియు షా ఆలీ బండలోని ముత్యాలమ్మ దేవాలయం బోనాలు వేడుకలను ఇతర ప్రముఖ ప్రదేశాలు మహంకాళిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయాలకు వస్తుంటారు. పండుగ బోనాల రోజున మహిళలు ఇత్తడి పాత్రలో పాలు, బెల్లం కలిపి అన్నం సిద్ధం చేస్తారు. ఆ కుండను వెర్మిలియాన్, వేపాకులు మరియు పసుపుతో అలంకరించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కుండలను తలపై పెట్టుకొని అమ్మవారికి కంకణాలు, చీరలతో సహా బోనం సమర్పిస్తారు. సంస్కృతంలో భోజనం అనే పదం పేరుకు మూలం. ఇది తరువాత బోనంగా పరిణామం చెందింది. ఆ తర్వాత దీనిని బోనాలుగా పిలిచేవారు. ఇది తెలుగు భాషలో వలె ఆహారం లేదా విందును సూచిస్తుంది. పండుగ తర్వాత మాతృదేవత మహంకాళికి ఈ అన్నదానం చేస్తారు. ఈ పండుగ యొక్క మూలం 19వ శతాబ్దానికి చెందినది. ఈరోజు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతం ఘోరమైన ప్లేగు వ్యాప్తికి గురైంది. రెండు నగరాల వాసులు ప్రత్యేక నైవేద్యాలతో తమను ప్లేగు బారి నుంచి కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. చివరకు ప్లేగు అయిపోయినప్పుడు వారు ఆమె దయ మరియు దయను స్మరించుకుంటూ ఆమెను ఆరాధించడానికి తమను తాము అంకితం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆమె జ్ఞాపకార్థం చాలా రోజులు అంకితం చేశారు. బోనాల పండుగకు ఇదే మూలం.